Hi students, welcome to my channel Computer Science 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ వీడియోకి రిప్లై అయితే నేను ఇస్తాను. ఈరోజు మనం అప్లోడ్ చేసే వీడియో ఏంటంటే మన విండోస్లో .NETని ఎలా ఇన్స్టాల్ చేయాలి, C#ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. విండోస్లో మనము C#ని ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ .NET SDKని మరియు VS కోడ్ కోసం C# డెవలప్మెంట్ కిట్ ఎక్స్టెన్స్తో పాటు విజువల్ స్టూడియో లేదా విజువల్ స్టూడియో కోడ్కి తగ్గట్టు IDEని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ అయితే మనము ఏదైనా ఒక బ్రౌజర్లో .NET 5 అని టైప్ చేసి అఫీషియల్ వెబ్సైట్ మైక్రోసాఫ్ట్ .NET SDKని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 5.0.7 అయితే వర్షన్ వచ్చింది, SDK 5.0. ఇక్కడైతే నేను విండోస్ x64 x86 ఉంది. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. మన సిస్టంలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టు అవి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లైనెక్స్, మ్యాక్స్, విండోస్ ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. విజువల్ స్టూడియో సపోర్ట్ చేసే కూడా ఉన్నాయి వర్షన్స్. ఇంకా విజువల్ స్టూడియో దీంట్లో ఇంక్లూడ్ అయిన రన్ టైమ్స్ కూడా ఉన్నాయి. .NET రన్ టైమ్ 5.0.17, ASP.NET కోర్ రన్ టైమ్స్. ఇంకా మనకి చూస్తే సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ C#, F#, విజువల్ స్టూడియో 16.0. ఇక్కడ ఎవ్రీవన్ కూడా డీటెయిల్గా ఉంటుంది. అవంతా కూడా మనము రీడ్ చేసుకొని అప్పుడు మన సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను x64 అయితే ఉంది, దాన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. నేనైతే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మనకైతే డౌన్లోడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ .NET 5.0 SDK Windows 64 ఇన్స్టాల్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, నాకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది ప్రాసెస్ అనేది. ఇక్కడ మనకి ఏంటి అంటే డౌన్లోడ్ అనేది జరిగాక ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది 3 స్టెప్స్ అయితే మనకి ఉన్నాయి. ఫస్ట్ రన్ ఇన్స్టాలెడ్, తర్వాత వెరిఫై, తర్వాత గెట్ స్టార్టెడ్ అనమాట. మనకి ఇన్స్టాలేషన్ అనేది ఇలా జరుగుతుంది ప్రాసెస్ అనేది. మీకు .NETకి సంబంధించిన .NET ఇంట్రడక్షన్ కూడా మన ఛానల్లో ఆ లెక్చర్ కూడా నేను అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కావాలంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూసేయచ్చు. .NETకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను స్టూడెంట్స్. ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది అవుతూ ఉంది. ఇక్కడ చూస్తే మనకి 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి రన్ ఇన్స్టాలర్, సెకండ్ స్టెప్ వెరిఫై ఇన్స్టాలేషన్, థర్డ్ స్టెప్ గెట్ స్టార్టెడ్. ఎప్పుడైతే మనకి డౌన్లోడ్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇన్స్టాలేషన్ అనేది కూడా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి మన సిస్టంలో. తర్వాత మనకు కంప్లీట్ అయ్యాక .NET ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు నేను డౌన్లోడ్ అయిన దాని మీద డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఇలా వచ్చింది ఇంటర్ఫేస్ అయితే. ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేశాక మనకి స్టెప్ అప్ ప్రోగ్రెస్ ఇలా మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. చూడండి, మనం సమ్ టైం అయితే వెయిట్ చేద్దాం. ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. చూడండి, మనకి ఈ వీడియోలో మీకు ఈజీగా ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి .NET అనేది అయితే ఈ వీడియోలో చాలా స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ నేను బాగా అయితే చెప్పాను. ఇన్స్టాలేషన్ అయితే మనకి కంప్లీట్ అవ్వచ్చింది, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ .NET SDK ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఫాలో అవ్వాలి. SDK ASP.NET. ఓకే, దీన్ని క్లోజ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడండి, ఈ విండో ఆర్ అని క్లిక్ చేస్తే కీబోర్డ్లో CMD అని వస్తుంది, దాన్ని ఓకే చేస్తే ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయింది. కమాండ్ ప్రాంప్ట్లో మనకి .NET ఇన్స్టాల్ అయిందా లేదా అనేది మన సిస్టంలో తెలియాలంటే ఇక్కడ మీరు ఇవ్వాల్సిన కమాండ్ వచ్చేసి .NET -" వర్షన్ అని ఇవ్వాలి. ఎంటర్ అని టైప్ చేయండి. ఇచ్చాక ఇక్కడ మనకి ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో చూపిస్తుంది. 5.0.408 అయితే మన సిస్టంలో SDK ఇన్స్టాలేషన్ అయితే జరిగింది మనకి. ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనము .NET అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే అక్కడ మనకి
ఏదైతే .NETకి సంబంధించినవన్నీ కూడా ఇన్ఫోస్ లిస్ట్, ఎస్డికేస్ లిస్ట్, రన్ టైమ్స్ అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ .NET న్యూ అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ అని ఇస్తే ఎంటర్ క్లిక్ చేస్తే .NET స్పేస్ న్యూ ఎంటర్. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది చూడండి, ఏ వర్షన్స్, ఏవేవి కన్సోల్ అప్లికేషన్స్ అనేవి మనకు ఉన్నాయి, వాటికి షార్ట్ నేమ్స్ ఏంటి, ఏమేమి లాంగ్వేజెస్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము, వాటి యొక్క ట్యాగ్స్ ఏంటి, కంప్లీట్ నేమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. A to Z, C#, F#, VB.NET, మనకి కన్సోల్, క్లాస్ లైబ్స్, నెక్స్ట్ NUT2, ఇక్కడ డిఫరెంట్ షార్ట్ నేమ్స్ అయితే ఉన్నాయి మనకి. క్లాస్ లైబ్రరీస్, అప్లికేషన్స్, కస్టమ్ కంట్రోల్ లైబ్రరీస్, యూజర్ కంట్రోల్ లైబ్రరీస్, ఫార్మ్స్ యాప్స్, ఫార్మ్స్ కంట్రోల్ లైబ్రరీస్, ఫార్మ్స్ క్లాస్ లైబ్రరీస్, నెక్స్ట్ సర్వీసెస్, టెస్ట్ ప్రాజెక్ట్, 3 టెస్ట్ ఐటమ్స్, 3 టెస్ట్ ప్రాజెక్ట్స్, ఐటమ్ ప్రాజెక్ట్స్, వ్యూ ఇంపోర్ట్స్, కాంపోనెంట్స్, వ్యూ స్టార్ట్స్, పేజ్, సర్వర్ యాప్, వెబ్ అసెంబుల్స్, కోర్ ఎంటీ, కోర్ వెబ్ యాప్, కోర్ విత్ React.js, ఇట్లా డిఫరెంట్ ఇక్కడ మనకి డిఫరెంట్ అయితే ఉన్నాయి మనకి కన్సోల్ అప్లికేషన్స్ అన్నీ కూడా. ఇంతే అండి .NET ఇన్స్టాల్ చేయడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.